ముందుగా వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేసి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, రీసెంట్గా ఎస్ఎస్సి నుండి అనగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి అయితే ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మొత్తంగా అయితే 2006 పోస్టులకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. మనం టాపిక్ లోకి వెళ్ళినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సి వారు మనకు విడుదల చేయడం జరిగిందండి. 2006 పోస్టులతో విడుదల చేయడం అనేది జరిగిందండి. అసలు ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, కరెక్షన్కి ఏమైనా అవకాశం ఉందా అనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తానండి. ఇక్కడ చూడండి, క్లియర్గా ఉంది. స్టార్టింగ్ డేట్ 26/7/2024 నండి. అలాగే ఎండింగ్ డేట్ 17/8/2024 నండి. అలాగే ఇక్కడ క్లియర్గా కూడా చెప్పానండి. మళ్ళీ లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, 17/8/2024 అనేది లాస్ట్ డేట్ అండి. సబ్మిషన్కి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనే లాస్ట్ డేట్ అనేది 17/8/2024 అండి. అలాగే పేమెంట్ అనేది 18/8/2024 వరకు అయితే పేమెంట్ చేయొచ్చండి. అప్లికేషన్ సబ్మిషన్ అనేది అయితే 17తో అయిపోతుందండి. పేమెంట్ అయితే 18 వరకు చేసుకోవచ్చండి. అలాగే మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏమైనా పొరపాట్లు జరిగితే 27/8/2024 నుండి 28/8/2024 అంటే 2 రోజులు అనేది మనం కరెక్షన్లు చేసుకునే అవకాశం కల్పించిందండి. అలాగే అక్టోబర్ నవంబర్ మధ్యలో ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. ఈ సంవత్సరం 2024లో అక్టోబర్ నవంబర్ మధ్యలో ఎగ్జామ్ అనేది ఉంటుందండి. అలాగే మనం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అండి. వేకెన్సీస్ ఎన్ని మొత్తం ఇక్కడ చూడండి, టెంటేటివ్ వేకెన్సీస్ అప్రాక్స్గా 2006 పోస్టులు. ఎస్ఎస్సిలో మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఎగ్జామ్ అయ్యే ప్రాసెస్ మధ్యలో, అప్లికేషన్ స్టార్ట్ అయ్యి ఎగ్జామ్ అయ్యే ప్రాసెస్లో పోస్ట్ అనేవి పెరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయండి. ఎస్ఎస్సి ఇచ్చిన పోస్టులకి భర్తీ చేసే పోస్టులకి ఎప్పుడు అప్డేట్ అనేది ఉంటుందండి, గమనించగలరు. అలాగే ఇందులో రిజర్వేషన్లు అనేది కూడా ఉన్నాయండి. ఓబీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని, అలాగే ఈడబ్ల్యూఎస్ అని, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజర్వేషన్లు బట్టి కూడా ఈ పోస్టులు ఉంటుందండి. అలాగే మనం కిందకి స్క్రోల్ చేసుకున్నట్టుంటే ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ అనేది 1/8/2024కి 18 సంవత్సరాలు వచ్చి అయితే ఉండాలండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఉద్యోగాలకి 18 నుండి 30 సంవత్సరాలు అనేది ఉండాలండి. అది కూడా ఏ సంవత్సరాల మధ్యలో పుట్టి ఉండాలో కూడా క్లారిటీకి ఇచ్చారండి. 2/8/94 నుండి 1/8/2006 మధ్యలో పుట్టి ఉండాలండి. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయండి, అది నేను మీకు చెప్తాను తర్వాత. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి వాళ్ళకి 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలండి. వీళ్ళు కూడా ఏ సంవత్సరం మధ్యలో పుట్టాలంటే 2/8/97 అండి. 2/8/1997 నుండి 1/8/2006 మధ్యలో పుట్టి ఉండాలండి. అలాగే నేను ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడాను కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సిలో 18-30 మంది అంటే 30కి బార్డర్లో ఎవరైనా ఉన్నా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుందండి. అలాగే మళ్ళీ ఫిజికల్ విత్ డిజేబిలిటీ అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాలు ఉంటుందండి. ఫిజికల్ విత్ డిజేబిలిటీ ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు, ఫిజికల్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 సంవత్సరాలు ఉంటుందండి. అలాగే సేమ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి కూడా 18-27 మధ్యలో 27 బార్డర్ లెవెల్ ఉంటారో ఏజ్ రిలాక్సేషన్ అనేవి వర్తిస్తాయండి, గమనించగలరు. దీన్ని అందరూ యూజ్ చేసుకోవచ్చు బార్డర్లో ఉన్నవాళ్ళు. అలాగే కిందకి వెళ్ళినట్టయితే మనం స్క్రోల్ చేస్తుంటే అప్లికేషన్ ఫీజు పేయబుల్ 100 రూపీస్ ఓన్లీ. ఇందులో కూడా రిలాక్సేషన్ ఉందండి. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అలాగే ఫిజికల్ విత్ డిజేబిలిటీ వారికి ఉన్నాయండి. కేవలం పేమెంట్ అనేది ఓబీసీ వాళ్ళు అన్రిజర్వ్డ్, అది కూడా మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపాయలు ఫీజు అనేది పే చేయాలండి. ఉమెన్స్ క్యాండిడేట్స్ కానీ అలా కేటగిరీలు బట్టి ఫీజు రిలాక్సేషన్ కూడా ఉందండి. మనం కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా వచ్చింది. ఇది క్లర్క్ ఉద్యోగాలండి. క్యాండిడేట్ మన స్టెనోగ్రాఫర్ క్లర్క్ ఉద్యోగాలు. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. 12thలో ఎంపీసీ కానీ, హెచ్ఈసీ కానీ, సిఈసీ కానీ, బైపీసీ కానీ ఏదైనా 12th క్వాలిఫై అవ్వాలి. లేదా ఈక్వలెంట్ అంటే ఉంటే డిప్లొమా వాళ్ళు ఉంటారండి, అలాంటిదైనా పర్వాలేదు. ఇక్కడ 17/8/2024 అనేది ఇంటర్ సర్టిఫికేట్ అనేది మన చేతిలో ఉండాలండి. అలాగే కింద స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లు చూసుకుంటే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్ అండి. మనకి ఆన్లైన్ చేసేటప్పుడు 3 ఆప్షన్లు అనేది పెట్టుకోమంటారండి. మీ దగ్గరలో ఉన్న 3 సెంటర్లు అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ 3 సెంటర్లు అనేది ఎగ్జామ్ మీకు కండక్ట్ చేస్తారు. అలా మనం కింద స్క్రోల్ చేసుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది సిబిటి బేస్డ్ ఉంటుందండి. మనకి ఏ దాంట్లో ఎన్నెన్ని మార్కులు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 50 క్వశ్చన్లు వస్తాయి, 50 మార్కులు ఉంటాయండి. టైం అనేది 2 గంటలు ఉంటుందండి. అలాగే జనరల్ అవేర్నెస్ నుండి 50 క్వశ్చన్లు వస్తాయి, 50 మార్కులు అండి.
ఇంగ్లీష్ అండ్ కాంప్రిహెన్షన్ నుండి 100 క్వశ్చన్లు ఉంటాయండి, 100 మార్కులు ఉంటాయండి. అలాగే ప్రతి క్వశ్చన్ ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఆబ్జెక్టివ్ అంటే ఒక ప్రశ్నకు 4 సమాధానాలు ఇస్తారు, ఒకరు కరెక్ట్ తిట్టుకోవాలండి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇస్తారండి, అందులో ఒక ఆప్షన్ కరెక్ట్గా మనం ఎంచుకోవాలండి. అలాగే ఎగ్జామ్ అనేది కేవలం ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందండి. దీనికి నెగిటివ్ మార్క్ కూడా ఉందండి, అందరూ గమనించండి. దీనికి నెగిటివ్ మార్క్ అనేది ఉంది, 0.25 నెగిటివ్ మార్కింగ్. దయచేసి మీరు సమాధానం రాసేటప్పుడు నెగిటివ్ మార్క్ని గుర్తుంచుకొని సమాధానం రాయాలండి. అలాగే మనకు సిలబస్ చూస్తే చూడండి, సిలబస్ కూడా కంప్యూటర్ బేస్డ్ సిలబస్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. సిలబస్ చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్ నుండి, రీజనింగ్ నుండి ఏమేమి టాపిక్స్ వస్తాయి అనేది క్లియర్గా ఇచ్చాడండి. అలాగే జనరల్ అవేర్నెస్ నుండి ఏ టాపిక్స్ వస్తాయి అనేది క్లియర్గా ఇచ్చాడండి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుండి ఏ టాపిక్స్ వస్తాయని క్లారిటీ ఇచ్చాడండి. అలాగే దీనికి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి. CBTలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ అవుతారండి. స్కిల్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. డిక్టేషన్ అనేది ఉంటుందండి, 10 మినిట్స్ డిక్టేషన్ అని చెప్తారండి. ఒక పెన్ను, ఒక పేపర్ ఇచ్చి మనకి 10 మినిట్స్ అనేది డిక్టేషన్ ఉంటుందండి. ఆ డిక్టేషన్ రాసిన పేపర్ని మనం ఇంగ్లీష్ ఆర్ హిందీలో డిక్టేషన్ అనేది ఉంటుంది. హిందీ లాంగ్వేజ్ ఎన్నుకున్న వాళ్ళు హిందీలో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్నుకున్న వాళ్ళకి ఇంగ్లీష్లో. ఆ డిక్టేషన్ అనేది మనం కంప్యూటర్లో మనం టైపింగ్ చేయాల్సి ఉంటుందండి. కంప్యూటర్లో మనం టైపింగ్ చేయాల్సి ఉంటుంది. అది ఎవరు ఎంత స్పీడ్లో కొట్టాలనేది కూడా ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడండి. స్పీడ్ 100 words per minute ఫర్ ద స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C ఉద్యోగాలు చేసేవాళ్ళు 100 words per minute కొట్టాలండి. అలాగే 80 words per minute అనేది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D వాళ్ళు అనేది టైప్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D వాళ్ళు ఇంగ్లీష్ ఎన్నుకున్నట్టయితే 50 నిమిషాలు టైం ఉంటుందండి. 50 నిమిషాలు అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D వాళ్ళు హిందీ ఎన్నుకొని ఉంటుంటే 65 నిమిషాలు టైప్ చేయాల్సి ఉంటుందండి. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C వాళ్ళు అయితే ఇంగ్లీష్ ఎన్నుకొని ఉంటే 40 నిమిషాల్లో ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C వాళ్ళు హిందీ ఎన్నుకుంటే 55 నిమిషాల్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఇదండి పూర్తి నోటిఫికేషన్. SSC సంబంధించి స్టెనోగ్రాఫర్ C అండ్ D నోటిఫికేషన్ క్లర్క్ ఉద్యోగాలు 12వ తరగతి అంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలండి. ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ కానీ ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఉండదు. మీరు CBT క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్కి అప్లై చేసిన కానివ్వండి, మీరు కంప్యూటర్ టైపింగ్ మీద నాలెడ్జ్ పెంచుకుంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిన స్కిల్ టెస్ట్ రోజు మీరు టైపింగ్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి సర్టిఫికేట్ కానీ, ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ, ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ కానీ అడగరు. మీరు స్కిల్ టైంలో మీరు ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. దయచేసి ఎవరైనా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేయండి. ఇంటర్ బేస్తో ఇలాంటి క్లర్క్, స్టెనోగ్రాఫర్ C, D అనే క్లర్క్ ఉద్యోగాలు అనేవి చాలా రేర్గా పడతాయి. ఖచ్చితంగా అందరూ అప్లై చేయండి. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ మొదలు పెట్టకపోతే ఇప్పటి నుండి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఉద్యోగం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్.